యేసు పిలుచుచున్నాడు ఆయన యోధాకురమ్మ సోదర సోదరి నీ జీవితము ఆయన యుద్ధకురమ్మ ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు ఎలాంటి వారులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు ఎంత ఘోర పాపులనైనా ప్రభు ఏనాటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును యేసు పిలుచుచున్నాడు ఆయన యోధాకురమ్మ యేసు పిలుచుచున్నాడు ఆయన యోధాకురమ్మ बोलिए जिंदा खुदावन प्रभु मसीह की जय రాజుల రాజైన ప్రభు యేసు మసీహ్ కి జై పీచరాగని ప్రేమించిన ప్రభు యేసు మసీహ్ కి జై హల్లెలూయా హల్లెలూయా మాసంలో 25వ తేదీ క్రిస్టమస్ పండుగను యావత్ ప్రపంచమంతా కూడా జరుపుకోబోతున్నారు इस सितंबर 25 तारीख को हर एक जगह में रूह अल्लाह ईसा अलैहि सलाम की पैदाइश के बारे में खुशियां मनाते रहते। కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టుక లేదా జన్మదిన సందర్భంగా అనేక స్థలాలలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి తెలియజేస్తూ ఉన్నారు. మేము కూడా మీ ఊరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి తెలియజేయడానికి వచ్చాం. इस संसार में हर जगह में गुलाम यीशु मसीह का पैदाइश के बारे में सब लोग बोलते रहते हैं। हम भी आपको गुलाम यीशु मसीह के जन्म के ऊपर पैदाइश के ऊपर आपको बताने आए हैं। దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. इस कुरान यीशु मसीह खुदा के कलाम में किताब मुकद्दस में यूं लिखा है కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. इस संसार के वक्त पूरा होने के हो चुका है, उसी टाइम में रूहुल्ला हम सब के लिए इस संसार में पैदा हुए हैं। కన్యక గర్భము ధరించి కుమారుని కన్ను ఆయనకు యేసు అనే పేరు పెట్టబడినని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. और कलाम में लिखा है बीबी मरियम खुदावन यीशु मसीह पैदा करने के लिए इस संसार में इंतजाम किया गया है। దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ముత్తడుగు తండ్రి, సమాధానకర్త అధిపతిని ఆయనకు పేరు పెట్టబడినని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. खुदा के कलाम में यूं लिखा है इत्मीनान की बादशाह और हमेशा की जिंदगी देने वाले बादशाह वही है रूह अल्लाह ईसा अलैहि सलाम। తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడిన దేవుని యొక్క వాక్యంలో చెప్పబడి ఉంది. अपने औलाद को गुनहगारों से गुनाह से छुटकारा देते हैं, इसलिए उसे ईसा बोल के नाम दिया है। పరలోకములో ఉన్న దేవుడు, అదృశ్యుడైన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని
సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు పాపిని రక్షించుటకు దైవాకారము పరలోకములో ఉన్న దేవుడు పరలోకములో ఉన్న దేవుడు మానవాకారమును భూలోకానికి అనుగ్రహించాడు. इस संसार में कोई भी खुदा को नहीं देखे, लेकिन ना दिखने वाले कुदरत कलाम के जरिए से मुजस्सम होकर इस संसार में हमारे बीच में आए हैं. కనుక దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్పబడి ఉన్నది. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడి ఉన్నది. पहले खुदा थे, खुदा के पास उनके हुक्म, उनके कलाम थे. वो कलाम जो है ईसा बनकर मुजस्सम होके इस संसार में आए हैं. పరలోకములో ఉన్న దేవుడు సామాన్యమైన మానవ ఆకారములో కన్యక గర్భాన ఈ లోకంలో జన్మించాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. पाक कुदरत ही रूहल्ला बनकर बीबी मरियम के पेट में पैदा हुए हैं. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుడు ఎందుకు మానవాకారంలో భూలోకానికి వచ్చాడు అంటే, क्यों इस दुनिया में जन्नत में है सब खुदा, क्यों इस संसार में मुजस्सम होके आए. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చెను అన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది ఉన్నదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ये बात सच है, ये बात हर तरफ से कबूल करने के लायक है. सब पैगंबरों भी बोले हैं, गुनहगारों को ढूंढने और बचाने खुदावन इस मसीह रूह अल्लाह बनकर इस संसार में मुजस्सम हुए हैं. కాబట్టి ఈ పాపిని పరలోకానికి చేర్చుటకు ఆ పరలోకపు దేవుడు మానవాకారములు అనగా యేసు క్రీస్తు ప్రభుగా లోకానికి వచ్చాడు. खुदावन इस मसीह जन्नत से इस संसार में रास्ताबाल बनकर, सबको रास्ताबाल बनकर खुदा के जन्नत में दाखिल होने के लिए एक हक बनाया. ఎవరయ్యా పాపులంటే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. खुदा के कलाम में यह लिखा है, कोई फर्क नहीं, सबने गुनाह किया और खुदा के जलाल से महरूम है. పాపం వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమని దేవుని యొక్క వాక్యములో చెప్పబడి ఉంది. खुदा के कलाम में यूं जाहिर करते हैं, गुनाह के मजदूरी मौत है, लेकिन खुदा के बख्शिश इनाम खुदावंद इस मसीह के वसीले से हमेशा की जिंदगी है. నేను పాపులను పిలవచ్చును గాని నీతిమంతులను పిలవ రాలేదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. कलाम में लिखा है, मैं गुनहगारों को बुलाने आया, लेकिन नेक को बुलाने के लिए, रास्ताबाज को बुलाने के लिए नहीं आया. పాపం వల్ల వచ్చి జీతము మరణమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. गुनाह का मजदूर मौत है, लेकिन खुदा के बख्शिश खुदावंद इस मसीह में हमेशा की जिंदगी है. ప్రియుడా, ఈ లోకములో ఎంతకాలం జీవించినా, ఎంత సంపాదించినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా ఒక దినము తప్పకుండా లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. प्यारे भाइयों, प्यारे अजीज दोस्तों, हम कितना दिन इस संसार में खुशियां मना दो, कितना कमाओ, क्या करे, तो भी एक ना एक दिन इस संसार छोड़कर खुदा के पास जन्नत में दाखिल होना जरूर है. మనుషుడు ఎందుకు మరణిస్తున్నాడంటే మనుషుల్లో పాపం ఉంది కనుక మనుషుడు మరణిస్తున్నాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. और यह लिखा है से हर आदमी का गुनाहें, हर किस्म की जिस्मानियां पूरे भी शैतान के हवालत में है. इस शैतान से छुड़ाने के लिए, जन्नत ले जाने के लिए ईसा मसीह दुनिया में आए. ఒక్క మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించిన దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. अपना वालिद आदम अलैहिस्सलाम खुदा के कलाम को, खुदा के हुक्म टकराने से हम सभी गुनहगार है. కనుక ప్రియుడ, లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నరకం నుంచి తప్పించబడి పరలోకంలో దేవుని రాజ్యంలో దేవునితో కూడా సదాకాలం ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు విధంగా తెలియజేస్తున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి యొక్క గనక పరలోక రాజ్యం రాడని ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. सभी गुनहगार है, इसलिए खुदावंद इस मसीह दावत देते हैं,
खुदावन इस मसीह के ऊपर ईमान लाने से जन्नत में दाखिल होने के लिए हक और हुक्म दिया गया है। కనుక ప్రభు యేసుక్రీస్తు వారు ఈ పాపికి బదులుగా కలవరి శిలువలో ఆయన మన కొరకై మరణించాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. हम करे सो जिस्मानी गुनाह करने से हमारे पूरे गुनाह खुदावन पाक खुदा होकर पाक रूहुल्लाह बनकर हमारे लिए सलीब पर कुर्बान हुए हैं। కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి పాప విమోచన కొరకై కలవరి శిలువలో ఆయన పంచగామిని పొందాడు. उन 5 घायल होकर हम सबके लिए कुर्बान हुआ और मुर्दों में से जिंदा होकर उन जिंदा है जिंदे खुदा के ऊपर ईमान लाइए। రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. कलाम में लिखा है पाक खून बहाने से भी गुनाह के माफी मिल सकते हैं। కనుక ప్రభు యేసుక్రీస్తు వారు మనుషులు చేతులు చేసిన పాప నిమిత్తమై తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మనం కాళ్ళతో చేసిన పాప నిమిత్తమై ప్రభు యేసుక్రీస్తు వారు కాళ్ళలో మేకు కొట్టబడ్డది. మన హృదయంలో ఉన్న పాపం కొరకే ప్రభు యేసుక్రీస్తు వారి ప్రక్కన బల్యంతో కొట్టబడినది. మన తలలో ఉన్న అనేకమైన తప్పుడు ఆలోచనల కొరకే ప్రభు యేసుక్రీస్తు వారి తలలో మున్నగిరటం పెట్టబడినది. हमारे बुरे ख्यालों के जरिए से उनके सर के ऊपर ताजों की कांट लगाया है और दिल से अपना जिस्म ये करे सो गुनाहों के खातिर बगल में बर्छी मारा गया है और टांग से बाग कर खड़े सो गुनाहों के लिए टांगों में कीला ठोके गए। हाथों से जो गुनाह करे हैं हाथों में भी कीले ठोके गए हैं। ప్రభు యేసుక్రీస్తు వారు రక్తమును చిందించి మరణించి సమాధి చేయబడి మరణమును జయించి ఆయన తిరిగి లేచి ప్రతి మనుషుల కొరకు ఆయన పరలోకాన్ని సిద్ధపరిచాడు. बेगुनाहगार खुदावंद यीशु मसीह हम सब के लिए गुनहगार होकर गुनहगारों को बचाकर जन्नत में ले जाने के लिए उन मुजस्सम हुआ। కనుక ప్రభు యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనుషులకి పాప క్షమాపణ. खुदावंद यीशु मसीह पाप खून हर गुनाह से हर नाराजगी से धोकर साफ करती है। పాప క్షమాపణ పొందకుండా ఎవరు కూడా దేవుని యొక్క కనుక పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. गुनाह के छुटकारा गुनाह के माफी नहीं मिलने से कोई भी जन्नत में हरगिज कतई दाखिल नहीं होंगे। క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధిలేదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. खुदावंद यीशु मसीह के नाम पर ईमान लाने वाले को हर एक भी जन्नत में दाखिल होने के लिए हक और हुक्म है। కనుక ఎందుకు దేవుడు మనుషు కుమారునిగా లేదా రక్షకునిగా లోకంలో జన్మించాడంటే మనమందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చుటకే ఆయన భూలోకములో దేవుడే ఉండి మానవాకారంలో అర్పించాడు. खुदा ही मुजस्सम होकर इंसान बनकर ही हमको बोल सकते हैं हाँ अच्छा रास्ता अच्छा हक पर चला सकते हैं इसलिए आए हैं। కనుక ప్రియుడ సాయంకాల సమయం ముందు నువ్వు ఎవరైనా కావచ్చు, आप कोई भी हो ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలో దేవునితో కూడా సదాకాలం ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు వారిని హృదయంలో అంగీకరించాలి. आप इस संसार छोड़ने के बाद बेगुनाह साबित करते हुए खुदावंद यीशु मसीह के ऊपर जाने के लिए तैयार हो जाइए। ఇక్కడ మీ ముందు చాలా మంది వచ్చాము. మేమందరం కూడా ఒకానొక దినాన పాపమని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడి దేవుని అంగీకరించి రక్షణ పొంది మేమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళగలమని సాక్ష్యమిస్తూ ఉన్నాం. हम इस संसार में ऐसे ही गफलत होकर हम भी गुनहगार थे। हमारे गुनाहों के खातिर खुदावंद यीशु मसीह गुनाह के माफी दिया बोल के ईमान लाकर हम भी कबूल किए। हमको भी खुदा के बादशाह में दाखिल होने के लिए हक है। आपको भी वो हक अभी मिलेंगे। కనుక మీరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందుదురు. खुदावंद यीशु मसीह के ऊपर ईमान लाइए, आप आपका घराना निजात पाएंगे। మీ కొరకే మేము ప్రార్థన చేస్తాము. आपके लिए दुआ करेंगे।